జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లకు నేడే చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్లను స్వీకరిస్తారు. మరి కాసేపట్లోనే బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నట్టుగా తెలుస్తోంది. నవంబర్ 11న పోలింగ్ ఉంటుంది. నవంబర్ 14న రిజల్ట్స్ చెప్తారు. ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించారు. రీజనల్ రింగ్ రోడ్ బాధితులు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. తమకు తగిన న్యాయం చేయాలి అనంటూ ముందు నుంచి కూడా వీళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు. ఒకవేళ మాకు తగిన న్యాయం చేయకపోతే నామినేషన్లు వేస్తామంటూ ముందు నుంచి కూడా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ బాధితులు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేస్తారు అన్న సమాచారం అందుతోంది. రైట్, అటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉన్నాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను. ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా తమ సత్తా చాటాలనుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ అండ్ డెత్ సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు కూడా ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ బాధితులు కూడా తాము సైతం బరిలో ఉన్నామని అంటున్నారు. మరి అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఒకసారి మా ప్రతినిధి సాగర్ ఉన్నారు, లైవ్లో జాయిన్ అవుతున్నారు. సాగర్, మరి కాసేపట్లోనే బీజేపీ అభ్యర్థి దీపక్ అక్కడ నామినేషన్ వేస్తారని తెలుస్తోంది. వాళ్ళతో పాటు ఇవాళ బాధితులు ఎవరైతే రీజనల్ రింగ్ రోడ్ బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా వస్తారంటున్నారు. దీనికి సంబంధించి ఏంటి అప్డేట్స్? సుమతి, చివరి రోజు కావడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగుతుంది. ఇటు బీజేపీ అభ్యర్థి, ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులైనటువంటి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఇటు బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత 3 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈరోజు చివరి రోజు బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి భారీ ర్యాలీగా రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో ర్యాలీగా ఇక్కడికి చేరుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా మరో సెట్ నామినేషన్లు దాఖలు చేయనున్నట్లుగా కూడా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్తో పాటుగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా చేరుకున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే వారు మరో సెట్ నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇటు బాధితులు, రైతు బాధితులు, రీజనల్ రింగ్ రోడ్ బాధితులు వందలాది మంది, దాదాపు 50 మందికి పైగా నామినేషన్లు దాఖలు చేయనున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఫార్మాసిటీ రైతు బాధితులు కూడా ఈరోజు 11 మంది నామినేషన్లు దాఖలు చేయనున్నట్లుగా కూడా తెలుస్తుంది. భారీ ఎత్తున ఇండిపెండెంట్లు కూడా ఈ ఉప ఎన్నికలో నామినేషన్లు దాఖలు చేయనున్నట్లుగా కూడా తెలుస్తుంది. చివరి రోజు కావడంతో ఈ నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగుతుంది. పోలీసులు ప్రత్యేక భద్రతను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. 100 మీటర్ల వరకు కూడా కొన్ని నిబంధనలను ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇటు మరోవైపు ఇప్పటి వరకు మనం చూసుకుంటే మొత్తం 94 మంది అభ్యర్థులు 127 సెట్ల నామినేషన్లు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దాఖలు చేశారు. ఈ రోజు నామినేషన్లు చివరి రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్లు 3 గంటల వరకు మాత్రమే స్వీకరించినట్లు కూడా తెలుస్తుంది. అనంతరం నిబంధనలు కూడా, ఎందుకంటే రేపు స్క్రూటినీ ఉంది, అక్టోబర్ 22వ తేదీన స్క్రూటినీ, అనంతరం విత్డ్రా, నామినేషన్ల విత్డ్రా అనేది అక్టోబర్ 24వ తేదీ ఉంది. అనంతరం కూడా కొన్ని నిబంధనలు కూడా పెట్టారు. ఎగ్జిట్ పోల్స్ పైన కూడా నవంబర్ 6 నుంచి 7వ తేదీ వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ పైన కూడా నిబంధనలు పెట్టారు. ఇటు ఎన్నికల అధికారి, జిల్లా అధికారి, జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కూడా దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేసిన పరిస్థితి. అయితే చివరి రోజు కావడంతో ఇటు ఇండిపెండెంట్ల, ఇటు రైతు బాధితుల నామినేషన్లు పెద్ద ఎత్తున వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. 100 మీటర్ల వరకు కూడా నామినేషన్లు వేసే వారిని మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి. భారీ పోలీసు భద్రత మధ్య చివరి రోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఇటు ప్రధాన పార్టీల అభ్యర్థులు మాత్రం మరో సెట్ నామినేషన్లు దాఖలు చేసేందుకు కూడా ఇటు ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా మరి 3 గంటల అనంతరం కూడా మొత్తం ఎన్ని నామినేషన్లు వచ్చాయనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు మరో సెట్
నామినేషన్, రేపు స్క్రూటినీ ఉంది, 24వ తేదీ నామినేషన్ల విత్డ్రా ఉంది. ఈరోజు భారీగా ఇండిపెండెంట్లు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి. ట్రిపుల్ ఆర్ బాధితులు 50కి పైగా, ఇటు ఫార్మాసిటీ రైతు బాధితులు 11 మంది అభ్యర్థులు కూడా ఈ రోజు నామినేషన్ వేయనున్నట్టు తెలుస్తుంది. దీంతో ప్రత్యేక భద్రతల మధ్య జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చివరి రోజు నామినేషన్ ప్రక్రియ అయితే సాగర్, మీరు అన్నట్టుగా రీజనల్ రింగ్ రోడ్ బాధితులు కావచ్చు, ఫార్మాకు సంబంధించిన రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేసిన వాళ్ళు కూడా మేము కూడా బరిలోకి దిగుతామంటున్నారు. ఏమైనా చర్చలు జరిపే అవకాశం ఉందా మిగిలిన పార్టీల అభ్యర్థులు వాళ్ళతోటి? యశోమతి, ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఇప్పటివరకు చూసుకుంటే దాదాపు ఇప్పటికీ 10 మంది అభ్యర్థులు రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి కావచ్చు, ఇటు ఫార్మాసిటీ రైతు బాధితులు కూడా 11 మంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎంఆర్ఓ షేక్పేట్ ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే చేరుకున్న పరిస్థితి. నామినేషన్ పత్రాలతో వారికి లోపలికి వెళ్ళిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే దాదాపు 50కి పైగా ఈరోజు ఈ బాధిత రైతులు నామినేషన్ వేయనున్నట్లు కూడా తెలుస్తుంది. దీంతో మరి దీనికి సంబంధించి ఏదైతే బాధితులతోని మరి సంప్రదించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు సంప్రదించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ మరో సెట్ నామినేషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఇదే సందర్భంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు చివరి రోజు నవీన్ యాదవ్కు మద్దతుగా ఇక్కడికి వచ్చారు. ఇదే సందర్భంలో ఫార్మా బాధితులు, ఇటు ట్రిపుల్ ఆర్ రైతు బాధితులు కూడా నామినేషన్లు వేసేందుకు వచ్చిన నేపథ్యంలో వీరి రాక కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. మరి చివరి రోజు భారీ ఎత్తున నామినేషన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. ఇటు ఫార్మా బాధితులతో, ట్రిపుల్ ఆర్ బాధితులతో మరి కాంగ్రెస్ పార్టీ ఏమైనా చర్చిస్తుందా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ సో మచ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఇవాళ నామినేషన్లు దాఖలు చేయడం చివరి రోజు కావడంతో భారీ ఎత్తున నామినేషన్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు మరి ఎంతమంది నామినేషన్ వేస్తారో చూడాలి. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ బాధితులు, అలాగే ఫార్మా కంపెనీకి సంబంధించిన రైతులు కూడా తాము బరిలో ఉన్నాము అని అంటున్నారు. ప్రధానంగా అయితే త్రిముఖ పోటీయే ఈ ఉప ఎన్నికలో కనిపిస్తోంది.